హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం. నేను మీ మస్తిపురం నాగేష్ చారి. ఈరోజు అయితే మేము ఒక గుడికి వెళ్తున్నామండి పొద్దున్నే. ఇది వచ్చేసి మనకు వనపర్తి డిస్టిక్లో పెబ్బేరుకి దగ్గర ఉంటుంది. ఊరి పేరు వచ్చేసి శ్రీరంగపురము. అయితే ఈ టెంపుల్ దగ్గర అయితే చాలా వరకు షూటింగ్లు అయినాయి. మనకు తెలిసిన సినిమాలే అప్పట్లో ఎన్టీఆర్ది సింహాద్రి సినిమా కానీ, లేకపోతే బాలకృష్ణ గారిది చెన్నై కేశవరెడ్డి సినిమా కానీ, లేకపోతే రీసెంట్గా వచ్చిన టక్ జగదీశ్ మూవీ కానీ ఇక్కడ ఈ టెంపుల్ దగ్గర చాలా వరకు షూటింగ్ అయింది. ఇంకా కొన్ని మూవీస్ ఏమేమైనా అనేది ఆ టెంపుల్లో వెళ్ళిన తర్వాత అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా అయితే ఈ వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు చూడండి. ఇది వచ్చేసి ఆత్మకూరు అండి, వనపర్తి దగ్గర ఉన్న ఆత్మకూరు వాళ్ళు ఎవరైనా వీడియోస్ ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఇంకోటి, ఈ రోడ్డు ఉంది కదా, ఈ రోడ్డు కూడా చుట్టూ రెండు సైడ్ల బంగారు షాపులే ఉంటాయి. మీకేమైనా బంగారు కావాలనుకుంటే ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు. కొంచెం మంచిగా ఉంటుంది బంగారు అయితే. ఈ ఊరు వచ్చేసి బాలకృష్ణపూరు. ఆత్మకూరు తర్వాత నెక్స్ట్ వచ్చే ఊరు ఇది. ఈ ఊరి పేరు ఎందుకు చెప్తున్నా అంటే, ఎవరన్నా ఈ ఊరు వాళ్ళు చూసేవాళ్ళు ఉంటే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారని. సో బాలకృష్ణపూర్ వాళ్ళు ఎవరన్నా చూసేవాళ్ళు ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే, ముందర వెళ్ళే కారు మా అన్నది. అనుకోకుండా తను హైదరాబాద్కి వెళ్తుండే, మేము ఇక్కడ వెళ్తుంటే కలిసిండు. మా బాబుకు హాయ్ చెప్పడానికి కోసం అని చెప్పేసి స్లో చేసిండే. కొంచెం మంచిగా అనిపించింది మాకు. తను వచ్చేసి శ్రీనివాస్ చారి, మంచి రెప్యుటేషన్ ఉన్న కాంట్రాక్టర్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే విలేజ్ వచ్చేసి గోపెన్పేట. ఇక్కడ ఆత్మకూరు సర్కిల్కి చేపలు చాలా తక్కువ రేట్లో మంచిగా దొరుకుతాయి. ఎందుకంటే ఇక్కడ రామన్పట్టు డ్యామ్ సంబంధించి ఈ ఊర్లో రిజర్వాయర్ ఉంటుంది. సో ఈ ఊరు వాళ్ళు ఇదే రిజర్వాయర్ అది. ఇక్కడ బాగా మంచి ఫ్రెష్ చేపలు దొరుకుతాయి. ఇది వచ్చేసి కొత్తపల్లి విలేజ్. అంటే కొత్తపల్లికి గోపన్పేటకి మధ్యలో రామన్పట్ రిజర్వాయర్ ఉంటుంది. అయితే దాని తర్వాత ఈ కొత్తపల్లి తర్వాత మదనపురం కానీ, లేకపోతే కొత్తకోట కానీ, పెబ్బేరు కానీ నేను వీడియోస్ తీయలేదండి. ఎందుకంటే నాకు ఫోన్లో మెమరీ లేకుండే, నేను మెమరీ క్లీన్ చేయడం మర్చిపోయినంటి. అందుకోసం అని చెప్పేసి వీడియోస్ రికార్డ్ కాలేదు. ఇదే శ్రీరంగపురం టెంపుల్లో శ్రీ రంగనాయక స్వామిది మెయిన్ గోపురము. ఈ టెంపుల్ దగ్గరనే మనకు టక్ జగదీశ్ సినిమా కానీ, లేకపోతే ఛత్రపతి సినిమాలో కారు వచ్చి పార్క్ చేసేది టెంపుల్ దగ్గర ఉంది. ఇక్కడే ఉంటుంది అది.
ఈ ప్లేస్ వచ్చేసి చెన్నకేశవ రెడ్డిలో ఒక సీన్ ఇక్కడే షూట్ చేశారు, ఈ ప్లేస్లోనే. సో ఈ గుడి వచ్చేసి శ్రీ రంగనాయక స్వామి గుడి అని అంటారు. ఈ గుడిని 18వ శతాబ్దంలో రాజా రామేశ్వరరావు గారు వాళ్ళ వంశీయులు సంబంధించిన వాళ్ళు ఈ గుడిని నిర్మించారంట. అయితే ఇక్కడ ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఈ ప్లేస్లో చాలా సినిమాలు తీసినా చెప్పినా కదా, ఇందులో ఆది సినిమా, ఇంకోటి ఛత్రపతిలో మనకు అంతా తెలిసినది సీన్ ఏదంటే గుడి దగ్గర వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు కదా, వాళ్ళ అమ్మని ఇట్లా కిడ్నాప్ చేసిందని చెప్పేసి అంటారు కదా. సో ఆ సీన్ వచ్చేసి ఈ ప్లేస్లోనే ఉంది. అయితే ఏదైనా ఒక వీకెండ్లో ఈ గుడిని చూసుకోవాలనుకుంటే హైదరాబాద్ నుంచి రావాలంటే హైదరాబాద్ మనకు కర్నూలు హైవేలో కొత్తకోట దాటిన తర్వాత పెబ్బేరు అనే టౌన్ ఒకటి వస్తుంది. ఆ పెబ్బేరు నుంచి మళ్ళీ వనపర్తికి వెళ్ళే రూట్లో శ్రీరంగపురం అనే టెంపుల్ వస్తుంది. అంటే శ్రీరంగపూర్ అనేది సపరేట్ విలేజ్, మళ్ళీ అక్కడ నుంచి డైవర్షన్ కావాల్సి వస్తుంది. మనకు గూగుల్ మ్యాప్స్లో కానీ లేకపోతే అక్కడ ఎవరినైనా అడిగినా కూడా చెప్తారు. ఏముంది? బీచ్ ఉందా? పెద్ద పెద్ద సముద్రాలు చూసిండు, ఇదే లేదు కదా. బీచ్ బీచ్ అనుకుంటున్నాడు, బొట్టు బాగా ఒక్కడే తాతగారి బొట్టు. ఇంకోటి ఈ టెంపుల్తో పాటు మనకు అల్లంపూర్ని కూడా కవర్ చేసుకోవచ్చు. సో ఒక వీకెండ్లో ప్లాన్ చేసుకున్నట్టయితే అల్లంపూర్ టెంపుల్, రంగనాయక స్వామి టెంపుల్ ఈ రెండు ఒకటే రోజు కవర్ అవుతాయి. ఏంటి అయితే మీరు ఈ టెంపుల్ విజిట్ చేయాలనుకుంటే ఏ టైంలోనైనా విజిట్ చేయొచ్చు. టైం అంటే మనకు కాలం అని అంటున్నాను. కాలం అంటే వర్షాకాలం కానీ, చలికాలం కానీ, ఎండాకాలం కానీ ఏ టైంలోనే విజిట్ చేయొచ్చు. ఎందుకోసం అంటే ఇప్పుడు చలికాలం అయితేనేమో చలికాలం కానీ, వానాకాలం కానీ అక్కడంతా పచ్చగా గ్రీనరీ, ఎట్ ది సేమ్ టైం అక్కడ ఫుల్ వాటర్ ఉంటాయి, మంచి చూసుకోవడానికి అది కూడా బాగుంటుంది. ఇంకోటి ఎండాకాలం అయితేనేమో ఇప్పుడు ఈ టెంపుల్ తర్వాత మనకు ఒకటి కోనేరు ఉంటుంది, అక్కడైతే చాలా బాగుంటుంది. వాటర్ అయితే మస్తు వైట్, మస్తు తేట ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ ఈ వీడియో తర్వాత కమింగ్ వీడియోలో, అంటే దీని తర్వాత కంటిన్యూ వీడియోలో మేము అక్కడ స్విమ్ చేసినాము. ఆ స్విమ్ చేసిన వీడియోలు అయితే చాలా బాగా వచ్చినాయి మాకు. మేమైతే దగ్గర ఒక గంటన్నర సేపు అక్కడే ఈదడం జరిగింది. సో ఎండాకాలంలో అయితేనేమో అక్కడ స్విమ్ చేయడానికి అయితే కొంచెం మంచిగా అనిపిస్తుంది. మీరు ఏదైనా ట్యూబ్లకి ఇట్లా ఉన్నా కూడా మీరు మీ వెంబడి తీసుకొచ్చుకోవచ్చు, మంచిగా టైం స్పెండ్ చేసుకోవచ్చు. ఇంకా చలికాలం వర్షాకాలం అయితేనేమో అదంత నీట్గా ఉండదు, ఎవరు అక్కడ వెళ్ళరు కాబట్టి కొంచెం అంత డస్ట్ గిస్ట్ అంటే అది స్విమ్మింగ్ చేయడానికి ఉండదు కాబట్టి, అంటే ఎవరు చేయరు కాబట్టి అంత డస్ట్ దాని మీద వాడడం కానీ చెత్త అదంతా అలానే ఉండిపోతుంది. సో ఎండాకాలం అయితేనేమో ఇంకా ప్రతిరోజు అందరూ వచ్చి ఈదడం వల్ల అది ఇంకా నీట్గా ఉండి ఆ డస్ట్ అంతా ఒక దగ్గరికి వెళ్ళిపోవడము కానీ లేకపోతే దాన్ని క్లీన్ చేయడం కానీ జరుగుతుంది. సో ఇప్పుడు ఈ వీడియో తీసింది కూడా ఎండాకాలం టైంలో. అసలు చూడండి ఎంత పచ్చగా ఎంత బాగుందో.
అయితే మేము వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఒకటి పెళ్లి జరుగుతుంది, అంటే ఒక లిమిటెడ్ మెంబర్స్తోనే హైదరాబాద్ నుంచి సపరేట్గా ఇక్కడికి వచ్చి ఇక్కడ పెళ్లి చేసుకోవడం అనేది బాగుంది. అంటే ఒక హైదరాబాద్ నుంచి ఒక బస్సు వచ్చింది, అది కొంచెం నాకు మంచిగా అనిపించింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టెంపుల్కి వెళ్ళే దారిలో కోనేరు అని చెప్పాను కదా, ఇదే ఆ కోనేరు. అయితే ఇక్కడ నుంచే మనం టెంపుల్కి వెళ్తాము. సో ఇక్కడ కోనేరు అనేది ఫస్ట్ కాకుండా టెంపుల్ చూసుకొని దాని తర్వాత కోనేరుకి వస్తే మనకు ఇక్కడ స్నానం చేసుకోవడం అనేది బాగుంటుంది. ఇక్కడ ఎంత టెంపుల్కి సంబంధించిన ఏరియానే మస్తు గ్రీనరీగా బాగుంటుంది చలికాలం కానీ వర్షాకాలం టైంలో. దాని తర్వాత మేము ఈ టెంపుల్ అయిపోయిన తర్వాత ఇక్కడ స్విమ్ అంటే యాక్చువల్గా జస్ట్ కోనేరు చూడడం అని చెప్పేసి వచ్చినాము. వచ్చేంత వరకు కూడా నాకు తెలియదు ఇక్కడ ఈ టైంలో ఇట్లా స్విమ్ కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి, అంటే ఈ కోనేరు ఇట్లా వాడుతున్నారని చెప్పేసి తెలియదు. అంటే నేను లాస్ట్ టైం 2 సార్లు వచ్చినప్పుడు కూడా అంతా దుమ్ము చెత్త పడి ఉండే. ఇంకా కోనేరు అనగానే జనరల్గా వాడినప్పుడు ఇలానే ఉంటుంది కదా, అంటే చెత్తగా. ఇంకా ఇప్పుడు కూడా అలానే ఉంటుంది అనుకున్నాను. కాకపోతే అక్కడికి పోయి అందరూ పిల్లలు ఇల్లాడుతుంటే నీళ్ళు అయితే చాలా తేటగా ఉన్నాయి. అట్ ది సేమ్ టైం అక్కడ చేపలు కూడా అట్టకెళ్ళి తిల్లాడుతున్నాయి. చాలానే 1 2 3 4 5 6 ఉన్నాయి నాన్న. ఇగో ఇక్కడ ఇవే చేపలు, ఇంకా పెద్ద పెద్ద చేపలు కూడా ఉన్నాయి. అవి వస్తున్నాయి పోతున్నాయి. మేము అక్కడనే పక్కన ఉన్నా కూడా ఇక్కడ చేపలు ఇలానే ఉన్నాయి. అయితే ఈ చేపలు కూడా ఎవరు పట్టుకోరంట, తీసుకోరంట. అక్కడ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఫిషింగ్ చేయకూడదు అని చెప్పేసి. సో అందుకోసం అని చెప్పేసి ఆ చేపలు కూడా భయపడవు, అంటే పెద్ద పెద్ద చేపలు కూడా అలానే ఉండిపోతాయి. అయితే ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూటింగ్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. చాలా వరకు అందరూ హైదరాబాద్లోనే ఆ చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ తీసుకుంటారు కదా, ఇంకా అన్నీ చూసినట్టే ఉంటుంది. కాకపోతే కొత్తగా ట్రై చేయాలనుకుంటే ఒక హైదరాబాద్ నుంచి 170 కిలోమీటర్సే కాబట్టి ఇక్కడ కూడా ట్రై చేసుకోవచ్చు ప్రీ వెడ్డింగ్ షూటింగ్. అయితే మేము స్విమ్ చేసిన తర్వాత ఇంకా అట్లనే టవల్తోనే డ్రైవ్ చేసుకుంటూ వచ్చేసినాం, ఇంకా ఎక్కడికి వెళ్ళేది లేదని చెప్పేసి. సో ఇదండి శ్రీరంగపురం టెంపుల్ గురించి మీరు చూసారు కదా. సో ఈ వీడియోని అయితే లైక్ చేయండి. నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తాను. సో ఇదండి, నేను మీ మస్తిపురం నాగేష్ చారి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.